ఏమండి పాపం తిరుపతిలో మొన్న జరిగినటువంటి సంఘటన చాలా విషాదకరం. 10 మంది భక్తులు మృత్యువాత పడ్డారు అంటే చాలా దారుణం. మరి పోలీసు వైఫల్యం కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళినటువంటి వాళ్ళు అనంత లోకాలకి వెళ్ళిపోయారంటే అది జీర్ణించుకోలేనటువంటి ఒక దుస్సంఘటన. అలా అత్యంత విషాదకరమైనటువంటి సంఘటన అది. సరే, ఈ యాక్సిడెంట్ జరిగి ఏది మన చేతిలో ఉండదు. ఇంటి నుంచి బయటికి వెళ్తాం, క్షేమంగా వస్తామని మనం అనుకుంటాం, మన కుటుంబ సభ్యులు. కానీ బయటికి వెళ్ళి ఏం జరుగుతుంది మన చేతిలో ఉండదు. దైవ నిర్ణయం. దేవుడు ఎలా తలిస్తే అలాగే జరుగుతుంది. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే, సంఘటన జరిగిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి బేషరతుగా క్షమాపణ చెప్పాడు. ప్రభుత్వం తరపు నుంచి డిప్యూటీ సీఎంగా క్షమాపణ చెప్పాడు. అది కనీస ధర్మం. అంతకంటే మనం ఏం చేయలేం. పోయిన వాళ్ళు తిరిగి రాలేం. ఎక్స్ట్రేషా ఇవ్వచ్చు, వాళ్ళ ఇంట్లో చదువుకున్న వాళ్ళు ఉంటే ఉద్యోగాలు వేయచ్చు. ఇవన్నీ చేసే ముందు సారీ అని చెప్పాలి. అక్కడ ఈగోలు పనిచేయవు. 10 మంది ప్రాణాలు చిన్న విషయం కాదు. వెలకెట్టలేనటువంటి ప్రాణాల విలువ అది. 25 లక్షలు ఇచ్చినా ఎక్స్గ్రేషియా, 50 లక్షలు ఇచ్చినా ప్రాణం తిరిగి రాదు కదా. కానీ మనం ఆ ఈగోని పక్కనెట్టిని క్షమాపణ అంటే పశ్చాత్తాపం. మళ్ళీ ఈ తప్పు జరగకూడదని మనసులో వచ్చినటువంటి భావం సారీ అంటే. ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారు సారీ చెప్పారు. అయితే మరి TV5 నాయుడు గారు టీటీడీ చైర్మన్, అతనికి మరి సారీ చెప్పడానికి ఈగో అడ్డొచ్చింది. అతను ఏమంటాడు, నేను సారీ చెప్తే పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా? అదేం ప్రశ్న అండి. తిరిగి ఎలా వస్తాయి? పోయిన ప్రాణం తిరిగి ఎక్కడా రాదు, ఎప్పుడూ రాదు, ఎప్పటికీ రాదు. మనం బండి మీద వెళ్తున్నాం, అనుకోకుండా ఎవరినో గుద్దేశాం, సారీ సార్ అంటాం, సారీ అమ్మా, సారీ తమ్ముడు అంటాం. నేను సారీ చెప్తే నీకు తగిన దెబ్బ తగ్గిపోద్దని అడుగుతావా అండి?